సో గాంధీ పేరుని కాంగ్రెస్ అలాగే నెహ్రూ ఫ్యామిలీ దొంగిలించిందా అన్న ప్రశ్నలు నరేంద్ర మోడీ నుంచి అలాగే బీజేపీ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. ఇది కాంట్రవర్సీ అండి. ఎప్పుడైతే ప్రధానమంత్రిని కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారో దాని మీద ఇమీడియట్గా మోడీ ప్రతిస్పందించారు. ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే గాంధీ పేరుని వీళ్ళు దొంగిలించారు అని చెప్తున్నారు. అసలు మీరు గాంధీలే కాదు, ఆ సిలబస్ని అంటే ఆ ప్రతిష్టను తీసుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. ఆ పేరుని తీసుకొని వాడుకుంటున్నారు. అది దొంగిలించి దాంతో సమానమని విమర్శిస్తూ ఉన్నారు. బట్ నిజమా అబద్ధమా అంటే యాక్చువల్గా ఇప్పుడున్న ఫ్యామిలీని చూసినప్పుడు మనం వీళ్ళు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ. కాకపోతే భారతీయ సంప్రదాయంలో మ్యాక్సిమం ఏం చేస్తారంటే కొడుకు ఉంటే కొడుకు తండ్రి నుంచి వారసత్వంగా ఆ ఇంటి పేరు వస్తుంది. సో అది సాధారణంగా వాడతారు. కానీ ఇక్కడ ఈమె కూతురు ఇందిరాగాంధీ. మరి ఈమెకి నెహ్రూ పేరు వస్తుందా అంటే రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నప్పుడు నెహ్రూ పేరునే వాడుకోవాలి. కానీ ఒకవేళ రాజకీయ వారసత్వం తీసుకోకపోతే నెహ్రూ పేరు వాడుకోవాల్సిన అవసరం లేదు. మరి అలాగని చెప్పేసి వీళ్ళు గాంధీలా అంటే గాంధీలు కాదు. ఎందుకంటే ఆమె భర్త పేరేంది? ఫిరోజ్ జహంగీర్ గాంధీ. మరి గాంధీగా ఎందుకు మారింది అంటే వీళ్ళ అసోసియేషన్ గాంధీతో ఉండడం వల్ల మరి మేబీ పొలిటికల్ బెనిఫిట్ అనుకోవాలి. జనరల్గా కాంగ్రెస్ సిద్ధాంతం, నెహ్రూ సిద్ధాంతమే పొలిటికల్ బెనిఫిట్ అయినప్పుడు గాంధీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల భవిష్యత్తులో ఈ పేరు ఉపయోగపడుతుందన్న ఒక సిద్ధాంతం వల్ల అయి ఉండొచ్చు 1930లో ఫిరోజ్ గాంధీ కాస్త గాంధీగా మారాడు. ఇలా గాంధీగా మారటంతో ఏమైపోయింది అంటే అదే పేరుని కంటిన్యూ చేస్తూ ఆ పేరును వాడుతూ ఈరోజు రాహుల్ గాంధీకి వచ్చింది. ఇంకొక బీజేపీ నాయకుడు చెబుతుంది ఏంటంటే ఈయన సోమనాథ్ టెంపుల్కి పోయినప్పుడు ఈ రాహుల్ గాంధీ నాన్ హిందూ అని రాసుకున్నాడు. సో మరి అలాంటప్పుడు గాంధీ పేరుని ఎట్లా మాట్లాడతాడు? మరి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు నేను హిందువుని అంటాడు ఈయన. ఇది ఏ విధంగా సరైన విధానం అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా చూసినప్పుడు మరి గాంధీగా మార్చుకొని వీళ్ళు సర్వైవబిలిటీని చూసుకుంటున్నప్పుడు ఇది కరెక్టేనా అని ప్రశ్నించే తత్వం వచ్చింది. కాకపోతే గాంధీ అయినా నెహ్రూ అయినా మోడీ అయినా ఎవరైనా సరే వీళ్ళు దేశానికి ఉపయోగపడిన ప్రజలకు ఉపయోగపడితేనే వాల్యూ. సో కాబట్టి ఇక్కడ పర్సనల్గా ఏమైపోయిందంటే ఒక శత్రుత్వ భావన ఏర్పడి నరేంద్ర మోడీని కాంగ్రెస్ విమర్శించటం, అలాగే నరేంద్ర మోడీ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వటం, బీజేపీ పార్టీ కౌంటర్ అటాక్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ప్రజలకి గాంధీగా మారినా లేదా నెహ్రూ గాంధీగా మారినా ఎవరు మారినా కూడా ప్రజలకైతే ఉపయోగం లేదు. ప్రజల జీవితాలు బాగుపడితే చాలు అనుకునే పరిస్థితి ఈరోజు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.